హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కీర దోసకాయ మనం కొనుక్కుంటాం కదండి. కీర దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయతో పచ్చడి ఇలాగా ఒక గ్లాసుడు నూపప్పు అండి. నేను ఒక దోసకాయ పావు కేజీ కీర దోసకాయ తీసుకున్నాను. నూపప్పు ఒక చిన్న కాఫీ గ్లాస్తో వేసుకున్నాను. అందులోనే 6 ఎండుమిర్చి, టేస్ట్కి తగ్గ ఉప్పు, పసుపు వేసుకోండి. మీకు కారం కొద్దిగా చాలదంటే 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ వేసుకొని ఇలా పొడిలాగా ఆడేసుకున్నానండి. మెత్తగా ఆడేసుకోవాలి. నూపప్పు అన్నది ఉండకూడదండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, పొడి పొడిగానే చాలా బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. మనకున్న కీర దోసకాయ ఉంది కదండి, ఈ కీర దోసకాయని లాగా పీల్ చేసుకోండి, అంటే చెక్కిసుకోండి. తొక్కలు చెక్కేసుకొని చిన్న ముక్కల్లా కోసుకోవాలండి. ఇవి చాలా చిన్న ముక్కల్లా కోసుకోవాలి మనం. ఆ చిగురు ఈ చిగురు తీసేయండి కొద్దిగా. ఇలా చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి మనం. యూట్యూబ్ రకరకాలుగా చాలా బాగా పెడుతుందండి. మనం అందుకోవడం నాకు రావట్లేదు యూట్యూబ్ తాలూకు అవి. ఇలా చిన్న ముక్కల్లా కోసుకోండి. యూట్యూబ్ ఎంతో సపోర్ట్ ఎంతోమందికి ఇస్తుందండి. చాలా సంతోషం అండి. ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. అందులో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోండి, బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలకి ఉప్పు అన్నది పడుతుంది. ఉప్పు పట్టిందనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా 10 నిమిషాలు అయ్యాక ఇలా గట్టిగా పిండేసుకొని తీసుకోండి. అంటే నీటితో ఆ ముక్కలు అలా నేను పిండిసే తీసుకోవాలి పచ్చడికి. లేకపోతే నీరులాగా అయిపోతుంది పచ్చడి, గట్టిగా ఉండదు, జారు అయిపోతుంది. అందుకని ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, ఈ ముక్కలకి కూడా ఉప్పు పడుతుంది. ఈ నీళ్ళు పక్కకు తీసుకొని ఉంచేసుకోండి. తీసుకొని ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోకి తాలింపు మినప్పప్పు 2 స్పూన్లు మినప్పప్పు, ఆవాలు 1 స్పూను నిండుగా వేసుకొని, నూనె 2 స్పూన్లు నూనె వేసుకోండి. అంటే దీనికి మినప్పప్పు వేస్తే టేస్ట్ వస్తుందండి. అందులోనే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, నూనె 2-3 స్పూన్లు నూనె కూడా వేసుకోండి. వేసుకొని వేగనివ్వండి. తాలింపు వేగాలి. వేగాక ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. ఇది 10 నిమిషాల్లో అయిపోయి పచ్చడండి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఓన్లీ తాలింపుకే అవుతుంది టైము. ఎర్రగా వేగనివ్వండి మినపప్పు. ఎప్పుడైనా ఎర్రగా వేగపోతే మినపప్పు పచ్చిగా ఉండి పళ్ళల్లో ఉండిపోతుంటుంది. అది ఎర్రగా వేగిందనుకోండి, పంటి కింద కరకర అంటుంది, అంటే పంటికి అంటుకోదు. ఎర్రగా వేగితే మినపప్పు పంటికి అంటుకోదండి. అదే వేగకుండా తింటే పంటికి అంటిపోయి ఉండిపోతుంటుంది. ఇందులో 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఆ వేడికి వేగిపోతాయి. ఆపిసాక కరివేపాకు అది వేసుకోండి, తోలుతాయి కదా. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని నేను ఆ కాయకి ఒక కీర దోసకి నేను 2 స్పూన్లు చింతపండు ముద్ద, అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జులా తీసుకోండి. అంటే పులిహోర గుజ్జులా తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ లోపల మనం ఈ ముక్కల్లోని ఈ పొడి, మనం మిక్సీ చేసిన పొడి కూడా వేసుకొని నేను వేసిన ఈ కీర దోస అంటే పావు కేజీ కీర దోస అండి ఇది. దీనికి తగ్గ
ఈ పొడి ఇంత ఉండాలి. తక్కువైనా బాగోదు, మరీ ఎక్కువైనా బాగోదు పచ్చడికి. ఈ కొలతలతో చేసుకోండి. అలాగే మనం తాలింపు కూడా ఇందులో వేసుకోండి. పోపు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది రైస్లో కలుపుకోవచ్చండి. చపాతీ, రోటీ, దోశల్లోకి కూడా బాగుంటుందండి ఇది కీరదోస పచ్చడి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంటే అలా బాగా కలిపేసుకోండి. అందుకే ఎప్పుడైనా కీరదోస ఇలా ముక్కలకు వస్తే అది నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకున్న ముక్కల్లోనే మనం గట్టిగా పిండేసుకున్నాం అనుకోండి, ఇంత గట్టిగా వస్తుంది. లేకపోతే పిండకుండా ఇలా వేసామనుకోండి, అది గరిటె జారులాగా అయిపోతుంది. అప్పుడు బాగోదు పచ్చడి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది హెల్త్కి కూడా మంచిది. కీరదోస తింటే చాలా మంచిది అంటారు కదా. రైస్లోకి వాటిలోకి బాగుంటుంది. అందరూ కళ్ళకే వాడతారు, లేకపోతే ఓన్లీ ఉట్టి తింటారు. ఇలా ట్రై చేయండి మీరుని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.